కొడవలూరు మండలం నార్తురాజుపాళ్యంలోని హయగ్రీవ విద్యానికేతన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు 100 మంది పిల్లలతో యోగా చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బొమ్మిశెట్టి సుకుమార్ పిల్లలకు యోగా ఎలా చేయాలో నేర్పించి యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థిని చేత యోగాసనాలను వేయించి విద్యార్థులకు నేర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బొమ్మిశెట్టి సుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివే కాకుండా పిల్లల్లో ఊబకాయం లాంటివి ఎక్కువైపోతున్నాయని, దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ధనాన్ని, సమయాన్ని కోల్పోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందు నిద్రలేచి యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడమే కాకుండా నిత్యం ఉల్లాసంగా, ఆరోగ్యంగా గడపడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాలలో ప్రతి వారంలో ఒకరోజు యోగా క్లాస్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బొమ్మిశెట్టి వంశీప్రియ, ఏఓ మండూరి వంశీ, నందిని, సురేఖ, లత, శ్రవంతి సిబ్బంది పాల్గొన్నారు. లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేస్తారు కాబట్టి రైట్ సైడ్ ఆపోజిట్ అంటే మీకు ఈ పక్క ఆపోజిట్ సైడ్ లో చేయాలి. మీరు అర్థమవుతుందా? రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్కి వచ్చి బాడీని ముందు పెట్టాలి. కళ్ళు మూసుకోకూడదు. ఫ్రీ. ఓకే, మళ్ళీ చేద్దాం. పొజిషన్ స్టార్ట్. 1 స్టార్ట్, 2 స్టార్ట్. డోంట్ లాఫ్. హెడ్ ఫ్రీగా వదిలేసేయండి. స్టే ఫర్ సమ్ టైం. బ్యాక్ బ్యాక్. కళ్ళు మూసుకోవద్దు. రిలాక్స్. పొజిషన్. అందరూ లెఫ్ట్ టచ్ అవ్వాలి. ఈ లెఫ్ట్ లెగ్ని ఇలా పెట్టుకోండి అందరూ. మీకు లెఫ్ట్ అవ్వద్దు, ఇది రైట్ కదా, మీకు లెఫ్ట్ ఉండి ఆ పక్క. లెఫ్ట్ లెగ్ మా చెప్పండి అందరికీ, బ్యాక్ వాళ్ళకి. లెఫ్ట్ సైడ్ ఇలాగా అందరు ఈ పక్కకి. అందరు బెండ్ అవ్వండి. ఓకే, బాడీ ముందుకు బెండ్ కాకూడదు, సైడ్కి. ఓకే, చూపిలా చూడండి. ఈ చేతి చూడండి, రైట్ హ్యాండ్ చూడాలి. Release. Take a deep breath. Opposite. టచ్ చేయమా, టాయ్ టచ్ చేయండి, టాయ్ టచ్ చేయండి. నాకెందుకు లేండి, అక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాం. రిలాక్స్. ట్రై చేస్తారు. రిలాక్స్. మళ్ళీ దండాసన్. దండాసన్ ఇలాగ రిలాక్స్ అని బాగా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బద్దకో. నెక్స్ట్ కర్దాసన్, మౌంటైన్ పోస్చర్. నెక్స్ట్ డీప్ బ్రీత్. బ్రీత్ రిలీజ్ చేస్తే ఫ్రంట్ బెండింగ్ కావాలి. టచ్ అవ్వాలి, హెడ్ టచ్ అవ్వాలి కిందకి. సీటింగ్ బాగా పైకి లేయకూడదు. స్పైన్ స్ట్రైట్ చేసుకుంటూ బెండ్ అవ్వాలి. టేక్ డీప్ బ్రీత్. రిలీజ్. డీప్ బ్రీత్. ఓకే, స్టార్ట్ చేయండి. బ్యాక్ బెండింగ్. కళ్ళు మూసుకోవద్దు. ఫ్రంట్ బెండింగ్. ఫ్రంట్ బెండింగ్. నెక్స్ట్ చూడండి. లెఫ్ట్ లెగ్ ముందుకి, రైట్ లెగ్ బ్యాక్ సైడ్కి. లెఫ్ట్ లెగ్ ముందుకి, రైట్ సైడ్ బ్యాక్. రైట్ లెగ్ బ్యాక్ కావాలి. నెక్స్ట్ పర్వతాసన్. అంత పొజిషన్ రావాలి. నెక్స్ట్ రైట్ లెగ్ ముందు తీసుకోండి. రైట్ లెగ్ ముందు రావాలి.
నెక్స్ట్ ఫ్రంట్ బెండింగ్ పదాస్తాసన్. నెక్స్ట్ బ్యాక్ బెండింగ్ ప్రణామాసన్. రిలాక్స్. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద కూడా అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండే కాన్సెప్ట్తో ఈరోజు వైజాగ్లో కూడా మన పీఎం గారు రావడం జరిగింది. దాదాపు 5 లక్షల మందితో యోగా చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా యోగా చేయాలి అనే ఉద్దేశంతో అందరికీ యోగాను పంచండి, ఆరోగ్యాన్ని పంచండి కాన్సెప్ట్తో ఈరోజు జూన్ 21, 2025 శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. కొడలూరు మండలం రాజుపాలెం గ్రామంలో హయగ్రీవ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మన స్కూల్ నందు ఈరోజు దాదాపు 100 మంది పిల్లల చేత యోగా చేయడం జరిగింది. అందరూ కూడా బాగా చేశారు. అలాగే మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ప్రతి వారం కూడా అందరి పిల్లలకి యోగా చేయించే ఉద్దేశంతో ఈరోజు మేము అందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నాము. తప్పకుండా ప్రతి వారం కూడా ఒక యోగా పెడతాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి, ఆరోగ్యంగా ఉన్న కాన్సెప్ట్ నినాదంతో ప్రతి ఒక్క రోజు స్టార్ట్ చేయండి. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేద్దాం డే అనేది. ఎప్పుడైతే మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తామో మన డే అనేది ఆ డే మొత్తం కూడా యాక్టివ్గా ఉంటాం. అదే సేమ్ టైం క్రమశిక్షణ తీసుకునే ఆహారంలో కానీ నిద్రపోయే టైంకి అన్నీ కూడా సమపాలనగా నిద్రపోతూ టైం తీసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలో ఉంటే మనం కొంత వాళ్ళకి అమౌంట్ హెల్ప్ చేసి ఇవ్వగలం. అదేవిధంగా ఆరోగ్యంగా పరంగా ఇబ్బందుల్లో ఉంటే మనం ఏం చేయలేం, మన ఆరోగ్యం ఇవ్వలేము. కాబట్టి ఒక యోగా ద్వారా మాత్రమే మేము చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని తప్పకుండా ఎవరైతే ఆ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా డయాబెటిక్, తర్వాత ఓవర్ వెయిట్, బీపీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఊబకాయం స్టార్ట్ అయిపోయింది.